రానున్న ఎన్నికలలో సంక్షేమ ప్రదాతకు పట్టం కట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపడితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. జరిగే ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయమని వెల్లడించారు. గడిచిన 5 ఏళ్లు విశ్వసనీయతకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికలలో పట్టం కట్టాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు, శ్రీరామపురం, రఘునాథపురం, భూపాలపట్నం తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంగా ఉన్నారన్నారు. పేద ప్రజలకు మేలు జరుగుతుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు. పేద ప్రజలకు అందవలసిన జగనన్న విద్యా దీవెన, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ చేయూత వంటి పథకాల డబ్బులు లబ్ధిదారులకు అందకుండా అడ్డుకున్నారని, పేద ప్రజలను వేధించడం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని, రానున్న ఎన్నికలలో టీడీపీ కూటమికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజల నుండి అపూర్వ మద్దతు లభిస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అమలు చేయలేని హామీలతో తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారన్నారు. ప్రజలు సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం తిరిగి వచ్చే విధంగా ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గత 5 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో జగన్ చూపించారని, మరొక అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డిలను ఘనంగా సత్కరించారు. వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే, మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు.